రుద్రాని రేవతి మొహం మీద ఉన్న ముసుగునైతే తీసేస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రేవతిని చూసి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న రేవతి మాత్రం చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న రుద్రాని అయితే ఏంటి రేవతి ఇలా వచ్చావు? అయినా నువ్వు ముసుగు వేసుకొని రావాల్సినంత అవసరం ఏంటి? ఇలా రావాలని నీకు ఎవరు చెప్పారు? ఏంటి దీని వెనకాతల ఉన్న నాటకం ఏంటి? అని చెప్పేసి అయితే గట్టిగా నిలదీస్తూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న రేవతికైతే ఏం సమాధానం చెప్పాలో తెలియక మౌనంగా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న రాజు మాత్రం ఎందుకు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ తనని దూరం పెడుతున్నారు? తను మన అక్కే కదా! ఈ ఇంటి మనిషే కదా! అలాంటప్పుడు తనని ఎందుకు దూరం పెట్టాలి? ఈ ఇంట్లో ఒక దానిలాగా చూసుకోవచ్చు కదా! ఎప్పుడో ఏదో తప్పు చేసిందని చెప్పి ఇప్పుడు ఇలా తనని దూరం పెట్టడం కరెక్ట్ కాదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అపర్ణాదేవి అయితే అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న రుద్రాని మాత్రం ఏంటి రాజు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? తను చేసింది చిన్న తప్పు అంటున్నావా? తను ఎంత పెద్ద తప్పు చేసిందో నీకు ఇంకా అర్థం కాలేదా? అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న రేవతి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రుద్రాని మాత్రం ముసుగులో ఉన్నది రేవతి అన్న విషయం నాకు ఎప్పుడో తెలుసు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న రాజు మాత్రం ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు? ముసుగులో ఉన్నది అక్క అన్న విషయం నీకు తెలుసా? అయినా నువ్వు బయట పెట్టకుండా ఉన్నావు అంటే అక్క అంటే నీకు ఇష్టమనే కదా! అక్క ఈ ఇంట్లో ఉండడం అంటే ఇష్టమే కదా! అందుకే మన అక్కని ఇంట్లోనే ఉంచుకుందామమ్మా. తన బిడ్డకి ఎవ్వరూ లేరని ఇన్నాళ్లుగా చెప్తుందమ్మా. ఇప్పుడైనా సరే నువ్వు కొంచెం కనికరించి అక్కని క్షమించి మళ్ళీ మన ఇంట్లోనికి రానివ్వు అని చెప్పేసి అయితే చాలా బ్రతిమలాడుతూ ఉంటాడు.